మహబూబ్ నగర్ జిల్లాలో భూత్పూర్లో మా ప్రతినిధి పోలింగ్ సరళిని మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు. జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికంటే ఇప్పుడు ఈ 2 గంటల సమయానికి దాదాపుగా 55 నుంచి 60% మేర పోలింగ్ నమోదైనట్టుగా ఓవరాల్గా మనకు తెలుస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మహబూబ్ నగర్, 2 నాగర్ కర్నూలు. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి 16,38,000 మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. మొత్తం 1937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఉన్నటువంటి పోలింగ్ సరళిని మనం ఒకసారి గమనిస్తే పోలింగ్ అనేది ఉదయం 5:30 గంటలకు ప్రారంభమైంది. మాక్ పోలింగ్ దగ్గర ఈవీఎంలు దాదాపుగా అంటే ఈవీఎంలు చాలా చోట్ల మొరాయించాయి. వాటినన్నింటినీ రెక్టిఫై చేసి 7 గంటలకు పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే పోలింగ్ సరళిని మనం ఒకసారి గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఓటర్లు బారులు తీరినటువంటి దృశ్యాలు మనకు కనిపించాయి. కానీ ఆ తర్వాత మాత్రం అంటే 10-11 తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఓటర్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం మనము మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్కు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ 2 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్లు కనిపించట్లేదు. అంటే ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఓటర్లు మాత్రం ఇక్కడ కనిపించకుండా పోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ మళ్ళీ 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సమయం ఉండడంతో 4 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ ఊపందుకుంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గంలో కూడా పోలింగ్ 50% దాటింది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సమయానికి ఈ పోలింగ్ ఇదే విధంగా కొనసాగితే ఈసారి అంటే గతంలో అసెంబ్లీ అంటే పోయినసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 80% వరకు నమోదైంది. ఆ విధంగానే ఈసారి కూడా పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పోలింగ్లో మొత్తం ప్రముఖులంతా కూడా ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అలాగే మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి, మన్నే శ్రీనివాసరెడ్డి గురుకుంటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్లు వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ కలెక్టర్ రవినాయక్ మహబూబ్ నగర్లో, నాగర్ కర్నూలు ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రంలో నాగర్ కర్నూలు కలెక్టర్ ఉదయ్ కుమార్ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. నాగర్ కర్నూలు భారాస అభ్యర్థి ప్రవీణ్ ఆలంపూర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే భరత్ కుమార్ తన కల్వకుర్తి మండలం గుండూరు గ్రామంలో భాజపా అభ్యర్థి బోతగండి భరత్ ప్రసాద్ అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. దాదాపు అంతటా చూస్తే ప్రముఖులు, ముఖ్యులు వీళ్ళంతా కూడా ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకోవడం పూర్తయింది. అయితే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇచ్చినటువంటి నేపథ్యంలో గ్రామాల్లో 4 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా పెద్దగా జనాలు వచ్చినటువంటి దాఖలాలు కనిపించలేదు. కానీ ఈసారి అంటే ఓటింగ్ టర్న్అవుట్ అనేది పట్టణాల్లో ప్రతిసారి కూడా తగ్గుతూనే వస్తుంది. ముఖ్యంగా చదువుకున్నటువంటి యువత, మహిళలు, తర్వాత ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండేటువంటి పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతూ వస్తుంది. అయితే ఎండ తీవ్రత ఉన్నటువంటి దృష్ట్యా మున్సిపాలిటీల్లోనూ 6 గంటల వరకు సమయం ఉంది కాబట్టి ఎవరైనా ఉద్యోగాల విషయంలో అట్లా ఉన్నా కానీ ఈవినింగ్ కల్లా వచ్చి 6 గంటల కల్లా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారని చెప్పేసి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలా చోట్ల ఈవీఎంల మొరాయింపులతోటే గంట నుంచి అరగంట మధ్యలో మాత్రమే పోలింగ్కు చాలా చోట్ల అంతరాయం ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి అంతరాయాన్ని వెంటనే రెక్టిఫై చేసి తిరిగి పోలింగ్ అనేది కూడా అన్ని చోట్ల కూడా ప్రారంభించడం జరిగింది. మొత్తంగా చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల సమయానికి అంటే గత లోక్సభ ఎన్నికల కంటే ఎక్కువగా పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మహబూబ్ నగర్ అలాగే నాగర్ కర్నూలు ఈ 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఓటర్ స్టూడియో. ధన్యవాదాలు స్వామి కిరణ్.